కుబేరుడు అనే యువకుడికి అష్ట ఐశ్వర్యాలు ఉన్నాయి, కానీ ఆరోగ్యం లేదు. తన ఆరోగ్యం చక్కబడడానికి ఎన్నో మందులు సేవించాడు, కానీ లాభం కలగలేదు. అందుచేత అతడు ఎప్పుడూ దిగాలుగా ఉండేవాడు. కుబేరుడికి మిత్రుడు చెరకుడు అనే యువకుడు ఉండేవాడు. కుబేరుడి ఇంటికి వచ్చి ఒకరోజు అతను బస చేశాడు. అతను తన మిత్రుడికి అనారోగ్యం గురించి విచారించాడు. అతను పెద్ద ఘన వైద్యుడు కాకపోయినా గృహ వైద్యము తెలిసినవాడు. అతను కుబేరుడు తనకు తెలిసిన మేరకు పరీక్షించి అతని శరీరంలో ఏ దోషం లేదని తెలుసుకున్నాడు. చెరకుడు కుబేరుడిని దినచర్య గురించి ప్రశ్నించాడు. కుబేరుడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకొని ఫలాహారం చేస్తాడు. తర్వాత కొంతసేపు తమ ఆస్తికి సంబంధించిన లెక్కలు చూస్తాడు. మధ్యాహ్నం పళ్ళరసం తీసుకుంటాడు. తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొని భోజనం చేస్తాడు. భోజనం చేసి నిద్రపోతాడు. నిద్రపోయాక తమ వ్యవహారాలు చూసే ఉద్యోగుల మీద లేచి వచ్చి అజమాయిషీ చేసి తన తండ్రితో సొంత వ్యాపారం గురించి చర్చిస్తాడు. రాత్రి భోజనం అయ్యాక పడుకునే ముందు మళ్ళీ పళ్ళరసం తాగుతాడు. కుబేరుడు ఈ వివరాలన్నీ చెప్పాడు స్నేహితుడైన చెరకునితో. ఇదేమైనా భయంకరమైన వ్యాధి నన్ను పట్టుకుందా? అది మందులకు లొంగేది కాదా? పళ్ళరసము నోటికి బాగుండదా? భోజనము హితవు కాదా? నా జీవితం ఇలాగే గడిచిపోవాల్సిందేనా అని నిరుత్సాహంగా అంటూ ఉన్నాడు చెరకునితో. చెరకుడు నవ్వి, నిరుత్సాహపడకు, నీకు ఔషధాలతో పాటు గాలి మార్పు కూడా అవసరం. 1 మాసం పాటు మా ఊరికి వచ్చి ఉండు. నీ ఆరోగ్యం బాగుపడుతుంది, నాకు నమ్మకముంది. కుబేరుడి తండ్రి అనుమతితో చెరకుడి ఊరికి వెళ్ళాడు. ఆ గ్రామంలో సంపన్నులు, కళాప్రియులు. అందుచేత అక్కడ నిత్యము వినోద కార్యక్రమాలు జరుగుతూ కుబేరునికి ఆ కార్యక్రమాలు అమితంగా ఆనందం కలిగించాయి. అందుచేత అతను రోజు సాయంకాలం కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ ఉండేవాడు. అతనిలో కొత్త ఉత్సాహం చూసిన చెరకుడు, మా ఊరి గాలి నీకు పట్టినట్టు ఉంది. నీలో ముందు లేని ఉత్సాహం కనబడుతూ ఉంది. నిన్న రాత్రి నాకు ఒక వైద్యుడు కనిపించాడు. అతనికి నీకు నీ జబ్బు గురించి చెబితే అడవిలో కోయగూడెం సమీపంలో ఒక మూలిక ఉందని, దాన్ని వారే స్వయంగా పీకాలని, ఆ మూలికతో నీ వ్యాధి నయమవుతుందని అన్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే బయలుదేరి వెళ్దాం అన్నాడు. సాయంకాలానికల్లా తిరిగి రాగలమా అని కుబేరుడు అడిగాడు. ఎందుకు రాలేము? ప్రయాణం కొద్ది గంటలే పడుతుంది అన్నాడు చెరకుడు. మిత్రులిద్దరూ అడవిలో కాలిబాటన వెంట నడుస్తూ వెళ్ళారు. చెరకుడు చకచక నడుస్తూ ఉన్నాడు, కానీ కుబేరుడు నడవలేక మధ్యలో ఆగిపోతూ ఉన్నాడు. నా వయసు వాడివే కదా, నాతో పాటు నడవలేకపోవడమేమిటి అన్నాడు చెరకుడు. నా ఆరోగ్యం సరిగ్గా ఉంటే నేను నడుద్దును అన్నాడు కుబేరుడు. నీ ఆరోగ్యం గురించే కదా పోతున్నాం, త్వరగా పోకపోతే తిరిగి రాలేం అన్నాడు చెరకుడు. ఆ మాట వినేసరికి కుబేరుడికి పట్టుదల చెరకుడి వెంట నడుస్తూ ఉన్నాడు. ఇద్దరు చాలా దూరం నడిచి వెళ్ళాక చెరకుడు ఒక మొక్కను చూపించి, ఇదే మూలిక, నీ చేతితో పెగిలించు అన్నాడు. కుబేరుడు ఆ మొక్కను 2 చేతుల్లారా పట్టి లాగితే వేరుతో సహా వచ్చింది. దాని సమీపంలో ఉన్న కొలనులో శుభ్రంగా కడిగి చెరకుడు దాని వేరులు కుబేరునికి చేత తినిపించాడు. ఇక మనము వెనుదిరిగి వెళ్దాం అన్నాడు. తాము వచ్చిన దూరమెంతో తలుచుకునేసరికి కుబేరుడి గుండెల్లో రాయి పడినంత పనైంది. పైగా అతను ఆకలికి అలమటిస్తూ ఉన్నాడు. మిత్రమా, నాకు ఆకలి మండిపోతూ ఉంది. అడుగు వెయ్యలేకపోతున్నాను. తినడానికి ఏమైనా కావాలి అన్నాడు కుబేరుడు నీరసంగా. అప్పుడు ఔషధం పనిచేస్తుందన్నమాట. ఈ సంగతి తెలిస్తే వెంటనే తినడానికైనా తెచ్చుకునేవాణ్ణి. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. దగ్గరలో కోయగూడెం ఉంది. అక్కడ తినడానికి ఏదైనా
దొరకకపోదు అన్నాడు చెరకుడు. కోయగూడెం అంత దగ్గరలోనే ఏమీ లేదు. అయినా గత్యంతరం లేక కుబేరుడు అక్కడిదాకా నడిచాడు. కోయ దొర వారికి స్వాగతం చెప్పాడు. అప్పటికప్పుడు వెదురు బియ్యము వండించి పెట్టాడు. ఆకలితో కరకరలాడుతున్న తాను ఏమి తింటున్నది తెలియకుండానే కుబేరుడు ఆవురావురంటూ తినేశాడు. భోజనమయ్యాక ఇద్దరూ నిద్రించారు. కోయదొర వాళ్లకు పడకలు ఏర్పాటు చేశాడు. వాళ్ళిద్దరూ నిద్ర లేచేసరికి సాయంకాలము కావస్తూ ఉంది. ఇద్దరు ఇంటికి వచ్చేటప్పుడు కుబేరుడు, నీ మందు అద్భుతం, నాకు మంచి నిద్ర పట్టింది, ఒళ్ళు చాలా సుఖంగా ఉంది అని చెరకుడితో అన్నాడు. ఆ రాత్రి కూడా కుబేరుడికి కడుపు నిండా తిని ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. మరునాడు చెరకుడు అతనితో, నీ ఆరోగ్యం చక్కబడింది కనుక అసలు విషయం చెప్తాను. ఆకలి పుట్టడానికి ఉపవాసం తప్ప మరో మందు లేదు. నిద్ర పట్టడానికి శరీర శ్రమ తప్ప మరో మార్గం లేదు. మనసుకు ఉల్లాసంగా ఉండాలంటే వినోద కార్యక్రమాలు అవసరం. ముందే ఈ మాట చెప్తే నువ్వు నమ్మవని మందు పేరు చెప్పి ఇలా తీసుకొచ్చాను. ఇక ముందు ఆకలి వేస్తే గాని నీవు తినకూడదు. శరీర వ్యాయామం కొంత అయినా చెయ్యాలి అన్నాడు. కుబేరుడు ముందు ఆశ్చర్యపడిన తర్వాత నిజం గ్రహించి తన ఊరికి తిరిగిపోయి చెరకుడి సలహా అమలు చేస్తూ వచ్చాడు. తమ గ్రామంలో అతనే వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు.